ఓడిపోతా అంటారు మాజీ. ఇప్పుడే చూశాను ఓజీ. సింపుల్గా చెప్పాలంటే ఓజీ మూవీ గురించి ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఉన్న పబ్లిక్ మొత్తం రచ్చే. ఓజీ మూవీ మిరాకిల్, గూస్ బంప్స్, వరల్డ్ రికార్డ్, ఊచకోత, ప్రపంచ రికార్డ్స్. పవన్ కళ్యాణ్ గారి గురించి తక్కువ అంచనా ఎవరు వేయొద్దు. ఏ హీరోకి లేని ఫాలోయింగ్ మన పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఏంటి పబ్లిక్ ఇక్కడ గుడి కట్టిస్తా అంటున్నారు. మా కోసం పుట్టావయ్యా, మా కోసం పెరిగావయ్యా. సూపర్. ఈ సాంగ్ కూడా చెప్తున్నా. స్టోరీ బోరింగ్. ఎవరండి చెప్పింది? ఎవరైనా చెప్పే మాత్రం చెప్తే మాత్రము బాగాలేదు. ఎవరు మా పవన్ కళ్యాణ్ సినిమా బాగలేదన్నారా? ఉండండి బ్రో. ఒక్క సీట్ గెలవలేడు అన్నాడు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, 5 శాఖలు తీసుకున్నాడు, అలాగే డిప్యూటీ సీఎం అయ్యాడు. ఈ రోజు ఓజీ అన్నాడు, పాన్ ఇండియా అయిపోయాడు. రేపు పేద ప్రజల దగ్గరికి వెళ్ళి హెల్ప్ చేస్తాడు. ఆయన జాతకం ఏందో ఆయనకే అర్థం కావడంలా. ఆయన్ని మీరు ఎన్ని ట్రోల్ చేసినా కానీ కింద పడాల్సిందే. నేను చెప్తా ఉన్నాను, ఆ పవన్ కళ్యాణ్ కాదు కదా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంటికి కూడా పీకలేరు. సినిమా గురించే చెప్తా ఉన్నాను. కావాలని ఎందుకు నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు? రిలీజ్ కాకముందే నిన్నటి నుంచే నెగిటివ్ రివ్యూలు వస్తూ ఉన్నాయి. సినిమా చూడండి, చూసి మాట్లాడండి. సినిమా అయితే మామూలుగా లేదు బ్రో, తగలబెట్టేశారు. వెదర్ ఏది వచ్చినా మొన్న వెదర్ వచ్చింది, ఆడియో ఫంక్షన్ ఏమన్నా ఆగిందా? ట్రైలర్ ఏమన్నా ఆగిందా? ఏది ఆగదు. ఒకటే చెప్తా ఉన్నాను, పవన్ కళ్యాణ్ని, ప్రకృతిని ఎవరు ఆపాలన్నా కానీ ఆపలేరు అనమాట. అవి అలా సైలెంట్గా వదిలేయాలన్నమాట. ఒక్కసారి దిగితే అలా ఉంటుంది. ఈ రోజు నుంచి ఏందో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మా కల్ట్ ఏందో మేము చూపిస్తామో. టికెట్లన్నీ తెంచు తెంగుతామో, రికార్డులన్నీ బద్దలు తెంగుతామో. ఏ టికెట్ అంటే కొంచెం వైలెన్స్ అవి ఇవి ఉన్నాయి. కొంచెం అంటే స్టోరీలో మనం చెప్పకూడదు బ్రో. అర్జున్ దాస్ ట్విస్ట్ అవుతా. బ్లాక్ బస్టర్ మూవీ. ఈ మూవీలో ఎంత స్టైలిష్గా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ మాత్రము అంత స్టైలిష్గా ఉన్నారు. ఇంతవరకు ఎవరు చూపిలేదు. ఆ 90s 80sలో ఉండే పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఏ సినిమాలో చూపిలేదు. సుజిత్కి హ్యాట్స్ ఆఫ్. తమనానికి బిర్యానీ కాదు, మండి కాదు, ఒక పెద్ద హోటల్ బుక్ చేయాలి, అంత బాగా మ్యూజిక్ కొట్టాడు. ఇంటర్వెల్ మాత్రం ఒకప్పుడు బాహుబలి ఇంటర్వెల్ అనుకుంటుంటే దాన్ని దాటిపోయింది. ఇంటర్వెల్ షాట్ మాత్రం హైలైట్. క్లైమాక్స్ అయితే ఒక్కొక్కరికి గూసెస్ వచ్చి వెళ్ళిపోతారు. ఓవరాల్గా మూవీ హైలైట్ భయ్యా. ఇంకో విషయం ఏంటంటే మాది గుంటకల్లు, ఇక్కడ నుంచి 400 కిలోమీటర్స్ రాయలసీమ. అదే పనిగా హైదరాబాద్లో సినిమా చూద్దామని నైట్ ట్రైన్ ఎక్కి గుంటకల్ నుంచి ఇక్కడికి వచ్చాను. ఈరోజు సినిమా చూసిన దానికి 100 కాదు 200, 300% సాటిస్ఫాక్షన్. బొమ్మ బ్లాక్ బస్టర్. క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్ భయ్యా ఇంతవరకు ఎవరు తీయలేదు. పవన్ కళ్యాణ్ కూడా ఇంత స్టైలిష్గా ఎప్పుడు లేడు. హైలైట్. మ్యూజిక్, బీజిఎం అన్నీ బాగున్నాయి. ఎలివేషన్ సీన్స్ అయితే ఇంతకుముందు కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ కూడా పనికి రాదు, పుష్ప పనికి, ఏ సినిమా పనికి రాదు. వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది అయితే నాకైతే తెలియదు, కానీ ఒక అభిమానిగా సినిమా చూసి వచ్చిన టికెట్కి ఒక రోజుకి ₹1 కోటి సంపాదిస్తే ఎంత అయితే కిక్ వస్తుందో ఒక్క మూవీ టికెట్కి అంత కిక్ వచ్చింది నాకు.